టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ చెక్కులను ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ జిల్లా అధ్యక్షులు మోజిబుద్దీన్ పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శైలేందర్ రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందగా అతని తల్లి రాణికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే మోజిబుద్దీన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా పార్టీ కార్యకర్తలు మృతి చెందినట్లయితే వారి కుటుంబ సభ్యులు పార్టీ సభ్యత్వ రసీదు సంబంధిత పత్రాలను నెల రోజుల్లో తమ కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని మరోవైపు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులు ముజిబుద్దీన్, మున్సిపల్ వైస్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు జూకట్టి ప్రభాకర్ రెడ్డి, తెరాస పార్టీ సీనియర్ నాయకులు పిప్పిరి వెంకట్, మోహన్ రెడ్డి, తెరాస పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శైలేందర్ రెడ్డి, ఉగ్రవాయ గ్రామానికి చెందినటువంటి శైలేందర్ రెడ్డి అనుకోకుండా నేషనల్ హైవే మీద యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వారి తల్లి అయినటువంటి సామాన్య రాణి వారికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్లు పంపిణీ చేయడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలోని ఎవరైనా సుమారు 40,000 చిలుకు కార్యకర్తలకు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ 40,000 చిలుకులో చాలా మంది అనుకోకుండా కరెంట్ షాక్తో కానీ, రోడ్ యాక్సిడెంట్ కానీ, చెరువులలో పడి కానీ చనిపోతే వారికి కుటుంబం అనాథ కావద్దని ఒక ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుని ఇన్సూరెన్స్ గత 7 సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నాం. మొన్న కూడా ఒక నలుగురికి ఇన్సూరెన్స్ కవర్ కాకపోతే వాళ్ళకు కూడా ఒక లక్ష పార్టీ నాయకులం అందరం జమ చేసి లక్ష రూపాయలు కనీసం ఇన్సూరెన్స్ కవర్ కాలేదు కాబట్టి ఆ ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ₹1,00,000 కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎవరైనా అనుకోకుండా పార్టీ మెంబర్షిప్ ఉండే యాక్సిడెంట్ అయితే నెల రోజుల లోపల మా కార్యాలయానికి పేపర్స్ అన్ని తీసుకుని వచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఈ 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ చేసడానికి అవకాశం ఉంది. కాబట్టి లేట్ చేయొద్దని, లేట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఒప్పుకోదు. కాబట్టి దయచేసి 30 రోజుల లోపల దీన్ని వినియోగించుకుని మా ఆఫీస్ కార్యాలయం తెచ్చి ఇచ్చినట్టయితే మీ అందరికీ ఈ రకంగానే ఇచ్చే అవకాశం ఉంటే దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతాము.